బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల సీఎం రేవంత్ పై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దీంతో ఇవాళ ఈటల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు యూత్ కాంగ్రెస్ నాయకులు. యూత్ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పిలుపుతో అలర్ట్ అయినటువంటి పోలీసులు ఈటల ఇంటి దగ్గర బారికేడ్లు పెట్టి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ఈటలకు మద్దతుగా ఆయన నివాసానికి బీజేపీ, బీజేవైఎం నాయకులు భారీగా చేరుకుంటున్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి దగ్గర అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు, అటు బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు ఒకేసారి ఈటల ఇంటి వద్దకు చేరుకోవడంతో ఒకరు మద్దతుగా ఇంకొకరు నిరసనగా చేరుకుంటుండటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, చూసుకోవచ్చు, షామీర్పేటలోని ఈటల రాజేందర్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణమే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు ఇలా ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆ దారులన్నీ ఆ పోలీసులంతా కూడా మూసివేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈటల రాజేందర్ ఇంటి వద్ద నిరసన తెలియజేసేందుకు వస్తున్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు అటువైపు వెళ్లే దారులన్నిటి కూడా బార్కేడ్లు పెట్టి ఎక్కడికక్కడ మూసేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి బీజేపీ, బీజేవైఎం నేతలంతా కూడా కార్యకర్తలతో సహా ఈటల రాజేందర్ ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో వాళ్ళు ఎదురెదురు పడితే బహాబాహికి దిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే దీని అంతటికి కూడా దారి చేసినటువంటి పరిస్థితులు మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా యూత్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక అపార్ట్మెంట్ వద్ద జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకుని ఒక తుక్లోకు నువ్వు ఒక సాడిస్టువి, సైకేవు కాబట్టే మా ప్రజలను ఏడిపిస్తున్నావు అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పిచ్చి వేషాలు మానుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నటువంటి పదజాలంతో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగానే ఇదే వ్యాఖ్యల పైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ కు ఇప్పటికే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ ఈటల రాజేందర్ అన్ని బేవకూఫ్ మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా కౌంటర్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ రెండు పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు ఈటల రాజేందర్ ఇంటికి ముట్టడించే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దీంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు అక్కడ ఎక్కడికక్కడ అటువైపు వెళ్లేటువంటి దారులన్నీ కూడా మూసేసి ఎవరైనా యూత్ కాంగ్రెస్ నేతలు అటువైపు వస్తుంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. అదేవిధంగా ఈటల రాజేందర్ ఇంటికి ఎవరైనా యూత్ కాంగ్రెస్ నేతలు వచ్చి నిరసన తెలియజేసే ప్రయత్నం కానీ ముట్టడి చేసే ప్రయత్నం కానీ చేస్తే వారిని అడ్డుకునేందుకు కూడా బీజేపీ శ్రేణులు, అదేవిధంగా బీజేవైఎం శ్రేణులు కూడా అక్కడికి చేరుకొని ఈటల రాజేందర్ ఇంటి వద్ద తమ నిరసనకారులు ఎవరైనా వస్తే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కార్యక్రమాలు అంటే ఒకవైపు యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం, మరొక వైపు దాన్ని అడ్డుకునేందుకు బీజేవైఎం, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో వీళ్ళందరినీ కూడా పంపించేందుకు, చెదరగొట్టేందుకు పోలీసులు కూడా అక్కడికి రావడంతో కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే అజయ్, థ్యాంక్ యూ.